పవన్ కళ్యాణ్ ఢిల్లీలో నిన్న ప్రధానమంత్రితో భేటీ తర్వాతన నిన్న రాత్రి తమిళనాడుకు చేరుకున్నారు. ఈవేళ తమిళనాడులో ఆయనకి ఘన స్వాగతం లభించింది. అక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పూర్తి స్థాయిలో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసింది. పవన్ కళ్యాణ్ అక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రెస్తో మాట్లాడారు. ఎస్పెషల్లీ ఒకటి స్టాలిన్కి ఒక క్లాస్ పీకారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేటటువంటి దాని ద్వారా ఖర్చు మిగులుతుంది, దేశానికి శ్రమ తగ్గుతుంది, ప్రజలకి బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యం అందుతుంది. స్టాలిన్ తన వైఖరి మార్చుకోవాలి అంటూ ఆయనకి క్లాస్ పీకారు. అట్ ద సేమ్ టైం ఈవీఎంల ట్యాంపరింగ్ లాంటి విమర్శలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుంటే 2019లో కూడా మరి ఈవీఎంలతోనే కదా ఎన్నికలు జరిగింది. అప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఓడినప్పుడు ఒక మాట గెలిచినప్పుడు ఒక మాట మాట్లాడతారంటూ వాళ్ళ క్లాస్ స్పీకర్ జగన్ క్లాస్ స్పీకర్. మరొక వైపున విజయ్ ఎవరైతే ఇప్పుడు సొంతగా పార్టీ పెట్టినటువంటి విజయ్ని అభినందించారు. ఇంకొక వైపున వచ్చేటప్పటికి సనాతన ధర్మాన్ని లేనటువంటి భారతదేశాన్ని ఊహించలేము, ఈ దేశ జీవన విధానంలోనే అంతర్లీనంగా సనాతన ధర్మం ఉంది, ఊరూరా రామాలయాలు ఇవాళ వచ్చినాయి కాదు, దశాబ్దాలు కాదు శతాబ్దాల నుంచి ఉన్నాయి అన్నది గుర్తు చేసుకొచ్చారు.